నాకు పునర్జన్మనిచ్చావు. నా తృప్తి కోసం నువ్వు ఈ డ్రింక్ తీసుకో. పర్లేదండి, పర్లేదు సార్. తీసుకో బాలు. పర్లేదు సార్. తీసుకో బాబు. నువ్వు దుబాయ్ వెళ్ళిన పని ఏమైంది? అమ్మేశారా? మహంకాళి మార్కెట్ మొత్తం అమ్మేశాను. 200 కోట్లకి. కొన్నదెవరో తెలుసా? ఖాన్. ఖాన్? ఢిల్లీ అండర్ వరల్డ్ డాన్ ఖాన్. వాడు తిహార్ జైల్లో కదా ఉన్నాడు. బెయిల్లో వచ్చి దుబాయ్ వెళ్ళాడు. పాస్పోర్ట్ ఎలా వచ్చింది? అదేరా ఖాన్ అంటే. దుబాయ్ లో చిన్న సామ్రాజ్యమే ఉంది. ఖాన్ ముందు మనమంతా బచ్చాగాళ్ళం. మరి మహంకాళి మార్కెట్ ఎందుకు? పుట్టిన ఊరు ఖాన్ది హైదరాబాదే. మహంకాళి మార్కెట్ మొత్తాన్ని పగలగొట్టేసి ఒక పెద్ద ఫ్యాక్టరీ కట్టాలని చూస్తున్నాడు. జాగ్రత్త నాయుడమ్మ, అలాంటి వాళ్లతో ఫ్రెండ్షిప్ అంత మంచిది కాదు. వెరీ డేంజరస్. కామెడీగా నాకు సలహాలు ఇవ్వటం మానేసి సీరియస్ గా కారులో బాంబు పెట్టింది ఎవరో చూడు. అన్నా, 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 అన్నా. ఏంటి బాలు? అన్నా, ఈరోజు పేపర్ చూసావా అన్నా? ఎవరో రాజేశ్వరి అంటనా రేపు మహంకాళి మార్కెట్ స్థలం అందరికి రిజిస్ట్రేషన్ చేస్తానని చెప్పి ప్రకటన ఇచ్చింది. రాజేశ్వరి మళ్ళీ ఊళ్ళోకి వచ్చిందా? నారాయణ, పేపర్ చూసావా? చూశాను. ఏంటిదంతా? నువ్వేం భయపడదు. ఆ డాక్యుమెంట్స్ నీ దగ్గర ఉన్నంత వరకు ఎవరేం చేయలేరు. సర్లే. అన్నా, మీరేమనుకున్నంటే ఒక మాట చెప్తాను. ఏంటది? నెల రోజులుగా మీరు ఊళ్ళో లేరు. మీరు ఊళ్ళో లేని నెల రోజుల్లో ఏమేమో జరిగినాయి. మీరు ఊళ్ళోకి రాగానే మీ కారుకి ఎవరో బాంబు పెట్టారు. ఇప్పుడు రాజేశ్వరీదేవి పేరు మీద ఎవరో ప్రకటన ఇచ్చారు. వీటన్నిటిని బట్టి చూస్తుంటే డాక్యుమెంట్స్ సేఫ్ గా ఉన్నాయో లేదో నేను చెప్పి నాకు చిన్న డౌట్ గా ఉందన్నా. పైగా కొన్నది ఖాన్ అన్నారు. ఆయన చాలా డేంజరస్ మనిషిని డీసీపీ గారు కూడా చెప్పారు. ఒకసారి డాక్యుమెంట్స్ సేఫ్ గా ఉన్నాయో లేదో ఒకసారి చెక్ చేసుకున్నా. ఎవరు లోపలికి రాకుండా చూసుకో. అలాగేనా? అన్నా, ఫోన్ అన్నా. హలో, లైన్ లో ఎవరు లేరే? మోగిందన్నా. సర్లే, నేను చూసుకుంటాను. నువ్వు బయటికి వెళ్ళా. నారాయణ. నాయుడమ్మ, ఆ బాలుగాడెక్కడ? ఎందుకు? వాడితో జాగ్రత్తగా ఉండు. నీ కారులో బాంబు పెట్టింది వాడే. ఇప్పుడే ఇన్వెస్టిగేషన్ లో తెలిసింది. ఎవడ్రా నువ్వు? రాజేశ్వరి కొడుకుని. ఎందుకొచ్చావు? నీ దగ్గరున్న డాక్యుమెంట్స్ కోసం, వాటి మీద నీ సంతకం కోసం, మహంకాళి మార్కెట్ స్థలం కోసం, జనంకి రంగారావు గారు ఇచ్చిన మాట కోసం. ఎంత సీరియస్ గా కామెడీ చేస్తున్నావురా కుర్ర కుంక?